గంగాతరంగ రమణీయ జఠాకలాపం గౌరీ నిరంతర విభూషిత వామభాగం నారాయణ ప్రియ మరంగ మతాపహారం వారణాసిపురపతిం భజ విశ్వనాథం. శివుడు, ఈశుడు, పరమేశ్వరుడు, విశ్వనాథుడు ఏ పేరుతో పిలిచినా, ఎలా స్మరించినా కోరిన కోర్కెలు తీర్చే భక్త సులభుడు పరమేశ్వరుడు. అందుకే ప్రతి ఒక్క భక్తుని మనస్సు కూడా శివనామస్మరణతో అలౌకిక భావనకు లోనవుతూ ఉంటుంది. ఇక మహాశివరాత్రి అంటేనే ప్రతి క్షేత్రం, ప్రతి ఆలయం, ప్రతి ఇల్లు, ప్రతి ఒక్క భక్తుని మనస్సు కూడా శివనామస్మరణతో అలౌకిక భావంలో తేలియాడుతూ ఉంటుంది. ఆ పరమ పవిత్రమైన మహాశివరాత్రిని పురస్కరించుకొని ఇలా కైలాసాన్ని తలపించేటువంటి ఈ పవిత్ర ప్రాంగణంలో కొలువుదీరి ఉన్నాడు ఆ పరమేశ్వరుడు. మరి భక్తి టీవీ సభక్తిగా నమ్మక చమకాలతో స్వామివారికి పంచామృత అభిషేకాలతో పాటు రుద్రాభిషేకాలు, స్తోత్ర పారాయణ సహిత ప్రవచనామృతాలను అందించేందుకు మీ ముందుకొచ్చేసింది మహాశివరాత్రి మహత్యం ప్రత్యేక కార్యక్రమంతో. మరి ఈనాటి ఆధ్యాత్మిక క్రతువులో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు ఋత్వికులతో పాటు వేద పండితులతో పాటు మన ఆహ్వానాన్ని మన్నించి విచ్చేశారు ప్రముఖ ఆధ్యాత్మిక వర్యులు, శృంగేరి పీఠం ఆస్థాన పండితులు డాక్టర్ బాచంపల్లి సంతోష్ కుమార శాస్త్రి గారు. వారికి భక్తిపూర్వక నమస్సులు తెలియచేస్తూ వారిని జ్యోతి ప్రజ్వలన చేయవలసిందిగా మనవి. ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. ఉద్దీప్య స్వజాతవేదో భగ్నన్నిర్వృతిం మమ పశోగుశ్చ మహ్యమావహ జీవనం చ దిశో దిశా. ఓం అగ్నినాధ్యః సమిద్యతే కవిర్గృహపాతిర్యువాన్ హవ్యవాడ్జుహ్వాస్యః. సాధయామి జ్యోతిష్కృతం త్వా సాధయామి జ్యోతిర్విదం త్వా సాధయామి భాస్వతీం త్వా సాధయామి జ్వలంతీం త్వా సాధయామి మల్మలాభవంతీం త్వా సాధయామి దీప్యమానాన్ త్వా సాధయామి రోచమానాన్ త్వా సాధయామ్యజస్రాన్ త్వా సాధయామి బృహజ్యోతిషం త్వా సాధయామి బోధయంతీం త్వా సాధయామి జాగ్రతీం త్వా సాధయామి. వ్యాసాయ స్వాహా సయ్యాసాయ స్వాహోద్యాసాయ స్వాహా వయాసాయ స్వాహా శుచే స్వాహా శోకాయ స్వాహా తప్యత్వై స్వాహా తపతే స్వాహా బ్రహ్మహత్యాయై స్వాహా సర్వస్మై స్వాహా. భోదేపదేవ రూపస్త్వం కర్మ సాక్షీహ్య విఘ్నకృత యావత్ కర్మ సమాప్తి స్యాత్ తావత్ త్వం సుస్థిరో భవ. దీపరాజాయ నమః. ఏతే గంధాక్షతపత్ర పుష్పధూపదీప నైవేద్యతాంబూలైః సర్వోపచారాన్ సమర్పయామి. ఓం మమ అగ్నేవచ్చోమిహవేశ్వస్తు వయంత్వేంధానాస్తనువం భుషేమ మహ్యన్నమంతాం ప్రతిశస్త్వయాధ్యక్షేణ పృతనాజయేమ. మమ దేవా విహవే సంతు సర్వ ఇంద్రావంతో మరుతో విష్ణురగ్నిః. మమాంతరిక్షమరుగోపమస్తు మహ్యం వాతః పవతాం కామే అస్మిన్. మయి దేవా ద్రవిణమాయజంతాం మయ్యాశీరస్తు మయి దేవహూతిః. దైవ్యా హోతారామనిషంతమోర్వేరిష్టాస్యామ తనువా సువీరాః. మహ్యయ్యజంతు మమయాని హవ్యాకూతిః సత్యా మనసో మే అస్తు. ఏనో మానిగాంగతమచ్చనాహం విశ్వే దేవాసో అధివోచతా మే. దేవీ షడుర్వీరుణః కృణోత విశ్వే దేవాస ఇహ వీరయధ్వం. మాహాస్మహి ప్రజయా మాతనోభిర్మారథామద్విషదే సోమరాజన్. అగ్నిర్మణ్యం ప్రతినుదన్ పురస్తాదలబ్ధో గోపాః పరిపాహినస్త్వం. ప్రత్యంచాయంతు నిగుతః పునస్తే మహిషాः
प्रबुधानेषु धातारातॄणां भुवनस्य यस्पतिर्देवगुं सवितारमभिमातिशाहम् इमै यज्ञमश्विनो भा बृहस्पतिर्देवाः पान्तु यजमानम् यर्थात् पुरोव्यजानो महिषः शर्म यगुंस तस्मिन् हवे पुरुहोतः पुरुक्षु सरः प्रजायै हर्यश्वमृणयेन्द्रमानो लीलिशोमापराधाः येन सपत्नापदे भवन्तीन्द्राग्निभ्यामवपाधामहेतान् वसवो रुद्रा आदित्या उपरिस्पृशम् मोग्रम् चेत्तारमधिराजमक्रन् अर्वाञ्चमिन्द्रममुदो हवामहे योगो जिद्धनजिदस्वदिव्यः इमन्नो यज्ञम् विहवेदिशस्वास्य कर्म हरिवो मेदिनन्द्वा वाचमनयन्तदेवास्तां विश्वरूपाः पशवो वदन्ति सामन्द्रे शमोर्जन्दुहानाधेनुर्वागस्मानुपदुश्रुतैतो अयं मुहूर्तस्वमुहूर्तो अस्तु ओम यशिवो नाम रूपाभ्यां या देवी सर्वमङ्गला तयोः सन्द्रणात् पुंसां सर्वतो जयमङ्गलो लाभस्तेषां जयस्तेषां कुतस्तेषां पराभवः येषामिन्दीवरश्यामो हृदयस्थो जनार्दनः आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहो सुमुखश्चैकदन्तश्च कपिलो गजकर्णकः लम्बोदरश्च विकटो विघ्नराजो विनायकः धूमकेतुर्गणाध्यक्षः फालचन्द्रो गजाननः वक्रतुण्डः शूर्पकर्णो हेरम्बस्कन्दपूर्वजः षोडशैतानि नामानि यः पठेत् शृणुयादपि विद्यारम्भे विवाहे च प्रवेशे निर्गमे तथा संग्रामे सर्वकार्येषु विघ्नस्तस्य न जायते చేతులు జోడించి అందరూ కూడా గణపతికి నమస్కారం చేసుకోండి. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. ఆ జగన్మాత అయినటువంటి తల్లి అయినటువంటి ఆ అమ్మవారికి శిరస్సు వంచి నమస్కారం చేసుకోండి. అమ్మవారి స్మరణ చేసుకోండి అందరూ కూడాను. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్ధ సాధికే శరణ్యే త్రయంబికే గౌరీ नारायण नमोस्तुते श्रीमन्नारायण नमोस्तुते. ओम श्री लक्ष्मीनारायणाभ्यां नमः उमामहेश्वराभ्यां नमः वाणी हिरण्यगर्भाभ्यां नमः शचीपुरन्दराभ्यां नमः अरुन्धती वसिष्ठाभ्यां नमः श्री सीतारामाभ्यां नमः. सर्वेभ्यो ब्राह्मणेभ्यो वेदविद्भ्यो महाजनेभ्यो नमो नमः. ब्राह्मणेभ्यो नमः. शुभमस्तु. मातृदेवो भव पितृदेवो भव आचार्यदेवो भव अतिथिदेवो भव गुरुदेवो भव. आचम्य हस्तं रक्षालय. ओम केशवाय स्वाहा. ओम नारायणाय स्वाहा. ओम माधवाय स्वाहा. ओम गोविंदाय नमः. पुनः हस्तं रक्षालय. गोविंदाय नमः. विष्णवे नमः. माधुसूदनाय नमः. त्रिविक्रमाय नमः. वामनाय नमः. श्रीधराय नमः. ऋषिकेशाय नमः. पद्मनाभाय नमः. दामोदराय नमः. संकर्षणाय नमः. वासुदेवाय नमः. प्रद्युम्नाय नमः. अनिरुद्धाय नमः. पुरुषोत्तमाय नमः. धोक्षयाय नमः. नारसिंहाय नमः. अच्युताय नमः. जनार्दनाय नमः. उपेन्द्राय नमः. हरये नमः. श्रीकृष्णाय नमः. श्रीकृष्णपरब्रह्मणे नमो नमः. उत्तिष्ठन्तो भूतपिशाचाः एते भूमिभारकाः एतेषां विरोधेन ब्रह्मकर्म समारभेत्. आगमार्थं तु देवानां गमनार्थं तु राक्षसां कुरु घण्टारवं तत्र देवताः क्वाणलाञ्चनो अपसर्पन्तु ये भूता भूमि संस्थिताः ये भूता विघ्नकर्तारः तेनाग्निं दुशिवाज्ञया. ओम घण्टानादं कृत्वा घण्टानादपरब्रह्मणे नमः. पांचजन्याय विद्महे पावमानाय धीमहे तन्नः शंखः प्रचोदयात्. ओम पृथिव्याः मेरो विष्णुर्षिः कूर्मो देवता सुतलं छन्दः आसने विनियोगः अनन्तासनाय नमः. प्रणवस्य परब्रह्म ऋषिः परमात्मा देवता दैवी गायत्रीश्छन्दः प्राणायामे विनियोगः. ओम भूः ओम भुवः ओम सुवः ओम महः ओम जनः ओम तपः ओम सत्यं ओम.
బ్రహ్మభూర్భువస్సు వరోం. అందరూ కూడా మహాశివరాత్రి వేళ, అందున సాయంకాలం ప్రదోష వేళ శివదర్శనం చాలా విశేషమైంది. భక్తి టీవీ వీక్షకులందరూ కూడా మన భక్తికి మెచ్చి ఆ పరమేశ్వరుడే కైలాస పర్వతం, కైలాసం అంతా కూడా దిగి వచ్చి మనందరికీ మన ఇళ్లల్లో ప్రత్యక్షంగా మీరు రుద్రాభిషేకాన్ని స్వయంగా అందరం కలిసి సామూహికంగా అభిషేకం చేసుకునే భాగ్యం శివ సంకల్పంతో మనకు జరిగింది. తత్సంకల్పం జరుగుతోంది. అందరూ కూడా మమ అనుకుని ఆ పరమేశ్వరుడికి శిరస్సు వంచి నమస్కారం చేయండి. మమ యజమానస్య మమ ఉపాత్తదురుతక్షయద్వారా శ్రీ పరమేశ్వర ఉద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్ధే శ్రీ శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణదిగ్భాగే శ్రీశైలస్య వాయవ్యప్రదేశే కృష్ణాగోదావర్యోః మధ్యప్రదేశే అస్మిన్ శ్రీ బోలాశంకరస్వామిదేవతా దివ్యచరణసన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమానేన ప్రభవాది షష్ఠీ సంవత్సరాణాం మధ్యే విశేషతః ప్లవనామ సంవత్సరే ఉత్తరాయణే శిశిర ఋతౌ మాఘమాసే కృష్ణపక్షే చతుర్దశ్యాం భౌమవాసరే శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య ఆదిమధ్యాంతరహితస్య జగత్కుటుంబినః జగద్రక్షణార్థం శ్రీ పరమేశ్వర ఉద్దిశ్య పరమేశ్వర ప్రీత్యర్థం. సంకల్పంలో వీక్షిస్తున్నటువంటి భక్తులందరూ కూడా ఉదయం నుంచి ఉపవాస దీక్షలో ఉండి సాయంకాలం శివదర్శనం జరుగుతూ ఉన్న సమయంలో రుద్రాభిషేకం ప్రారంభమవుతోంది. వీక్షిస్తున్న వాళ్ళందరూ కూడా ఈ రుద్రాభిషేకాన్ని ఆచరిస్తున్నంత ఫలితం మనందరం కూడా ఆ పరమేశ్వర అనుగ్రహంతో పొందబోతున్నాం. అందరూ ఒక్కమారు మీ యొక్క గోత్రాన్ని ఒక్కసారి స్మరణ చేయండి. గోత్రోద్భవస్య ఇంటి పేరును కూడా ఒక్కసారి తలుచుకోండి. వంశోద్భవస్య పురుషుల పేరు భర్త పేరును ఒక్కసారి స్మరణ చేయండి. నామధేయస్య ధర్మపత్ని భార్య పేరును స్మరణ చేసుకోండి. ధర్మపత్ని సమేతస్య మీ పిల్లలు ఆడపిల్లలు మగపిల్లలు వాళ్ళ పేర్లను కూడా ఈ శివాభిషేక సమయంలో సంకల్పంలో వాళ్ళ పేర్లను తలుచుకోండి. అలాగే మీ పైన పెద్దవాళ్ళు సజీవంగా ఉంటే వాళ్ళ పేర్లను కూడా స్మరణ చేసి మమ సహకుటుంబం అనుకోండి. సహకుటుంబానాం అస్మిన్ దేశే భారతదేశే అస్మిన్ రాష్ట్రే పట్టణే గ్రామే స్థితానాం సర్వేషాం భక్తజనానాం నానాగోత్రానాం నానానామధేయానాం సహకుటుంబానాం లోకకల్యాణార్థం సమస్త జన సంతోషకరణార్థం సమస్త అతివృష్టి అనావృష్టి బాధా నివృత్తి ద్వారా సకాల వర్షఫల ప్రాప్త్యర్థం సకల సస్యాభివృద్ధ్యర్థం నిరంతరం ధర్మసిద్ధ్యర్థం పరమేశ్వర సంపూర్ణ అనుగ్రహ కృపా కటాక్ష ఫల సిద్ధ్యర్థం మహాశివరాత్రో పర్వదిన శుభ సమయే సంభవద్భిః ద్రవ్యైః సంభవద్భిః ఉపచారైః యథాశక్తి రుద్రవారాభిషేచనం అహం కరిష్యే. తదంగ కలశారాధనం కరిష్యే. కలశే గంధపుష్పాక్షతైరలంకృత్య ఓం కలశస్సముఖే విష్ణుకంఠే రుద్రస్సమాశ్రితః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృతః కుక్షౌ సాగరా సర్వే సప్తద్వీపా వసుంధరా ఋగ్వేదో యజుర్వేదः సామవేదోऽఖ్యధర్వణः అంగైశ్చ వేదాः సర్వే కలశాంబుసమాశ్రితాः అత్ర తిష్టతు గాయత్రీ శాంతిః పుష్టికరీ తథా ఆయాంతు దైవపూజార్థం దుర్దక్షయకారకాः ఓం ఆ కలశే శుధావతి పవిత్రే పరిశిక్ష్యతే. ఓం ఆపో వాయుతగుం సర్వం విశ్వాభూతాని యాపః ప్రాణావ పశవాపో నమాపో మృతమాపः సమ్రాడాపో విరాడాపः స్వరాడాపः చందాగుష్యాపో జ్యోతిగుష్యాపో సత్యమాపः సర్వా దేవతా ఆపో భూర్భువః స్వరాపో నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు. ఆయాంతు రుద్రవారాభిషేచన సహిత పూజార్థం దుర్దక్షయకారకాః కలశే సర్వతీర్థానావాహ్య సర్వపుణ్యనదీజలానావాహ్య కలశోదకేన అభిషేకద్రవ్యాన్ని సంప్రోక్ష్య పూజాద్రవ్యాన్ని సంప్రోక్ష్య
దేవం సంప్రోక్ష ఆత్మానం సంప్రోక్ష అపవిత్రః పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం సభాహ్యాభ్యంతర శుచి. సంకల్పం జరిగింది, కలశారాధన చేసుకున్నాం. పూజా ద్రవ్యాలన్నింటినీ కూడా శుద్ధి చేసుకుని అభిషేకంలో ముందుగా గణపతిని ప్రార్థన చేద్దాం. అందరూ కూడాను వీక్షిస్తున్న భక్తకోటి, భక్తి టీవీ వీక్షకులు, భక్తులు, సమస్తమైనటువంటి శివభక్తులందరూ కూడా ముందుగా చేతులు జోడించి గణపతిని అందరూ కూడా ప్రార్థన చేసుకోండి. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం. శ్రీమన్మహాగణాధిపతయే నమః. ప్రార్థనాపూర్వక నమస్కారాం సమర్పయామి. మహాగణపతి సంపూర్ణనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. శరదిందు వికాసమందహాసాం స్ఫురదిందీవరలోచనాభిరామాం అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీముపాసే. అసితగిరి సమం స్యాత్ కజ్జలం సింధుపాత్రే సురతరువరుషాకాలేఖినీ పత్రముర్వి లిఖతి యది గృహీత్వా శారదా సర్వకాలం తదపి తవ గుణానాం ఈశ పారం నయాతి. భక్తి టీవీ ప్రేక్షకులకు మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు. పరమ పవిత్రమైనటువంటి దివసం ఈరోజు మహాశివరాత్రి. రాత్రి అనేటువంటి పదము చేత వ్యాప్తమైనటువంటిది కాబట్టి అందులో మహా అనేటువంటి శబ్దము కేవలం జగత్తులో ఒకే ఒక్క దేవుడికి వాడుతారు. మిగతా వారందరూ దేవుళ్ళైతే ఇక్కడ కనిపించేటువంటి ఈ స్వరూపము మాత్రమే మహాదేవుడు. మిగతా వారంతా దేవతలే. ఈ ఒక్కరికే మహాదేవుడు అనేటువంటి పదం ఉంది. మహాంశ్చ అసౌ దేవ మహాదేవ. ఈ మహాదేవుడు అవతరించినటువంటి దివ్య పర్వం ఈ మహాశివరాత్రి. జన్మానికొక్క శివరాత్రి చాలు అని నానుడి. మానవుడు మోక్షం పొందటానికి ఒక్క శివరాత్రి చాలు అని చెప్పారు. అటువంటిది సంవత్సరానికి 12 మాస శివరాత్రులు, 11 మాస శివరాత్రులైతే ఈ మాఘమాసంలో వచ్చే ఈ కృష్ణపక్ష చతుర్దశి మహాశివరాత్రి అన్నారు. ఈరోజే సాంబ సదాశివుడు, చంద్రమౌళీశ్వరుడు, ఆ పరంధాముడు, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, ఆది మధ్యాంత స్వరూపుడిగా లింగాకారంలో ప్రాదుర్భవించినటువంటి మహత్తరమైనటువంటి పర్వదినం. మాఘ కృష్ణ చతుర్దశ్యాం ఆదిదేవో మహానిషి శివలింగతయోద్భూత కోటి సూర్య సమప్రభ అని శివపురాణ వచనం. మాఘకృష్ణ చతుర్దశ్యాం అంటే ఈరోజు అర్ధరాత్రి సమయాన మహాదేవుడైనటువంటి ఆ పరంధాముడు లింగాకారంలో అవతరించాడు. కావున్నే ఈరోజు భూలోక కైలాసంగా భక్తి టీవీ ప్రాంగణమంతా ముస్తాబైపోయింది. ఒక పక్కన 12 జ్యోతిర్లింగములు, ఆ వెనుకల మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, జగజ్జనని, రాజరాజేశ్వరి, అంబిక, చండిక, దుర్గా, పరమేశ్వరి స్వరూపములు. ఎక్కడ చూచినా లింగ స్వరూపములు. ఉజ్జయిని నుంచి వచ్చిన మహాకాలుడా, కాశీలో ఉన్నటువంటి విశ్వేశ్వరుడా, శ్రీశైలమునందు వేంచేసినటువంటి మల్లికార్జునుడా, పేరేదైతేనేమి అర్చించే స్వరూపము మాత్రము ఒక్కటే. ఈ రోజున భక్తి టీవీ ప్రేక్షకుల కోసం
ఈ మహాశివరాత్రి ఈ ప్రదోషకాల సమయాన లోక కళ్యాణం కోసం, లోకంలో జరుగుతున్నటువంటి సకల దోషములను పోగొట్టటానికి లోక కళ్యాణమే అవధిగా, జగత్ కళ్యాణమే కాంక్షగా ఈ రోజున అందరి గోత్రములతో, అందరి నక్షత్రములతో, ఈ ప్రపంచంలో ఎక్కడ ఉన్నటువంటి సమస్తమైనటువంటి తెలుగువారు కావచ్చు, భారతీయులు కావచ్చు, ఎవరెవరు ఈ కార్యక్రమాన్ని దూరము నుండి వీక్షిస్తూ ఉన్నారో వారి వారి కుటుంబములను ఆ పరంధాముడు కాపాడాలి అని, విశ్వము చల్లగా ఉండాలి అని విశ్వరక్షకుడు జగద్వంద్యుడు అయినటువంటి పరమేశ్వరుడికి ఈ రోజున ఇక్కడ చక్కటి రుద్రాభిషేక కార్యక్రమం ఆరంభం కాబోతూ ఉన్నది. ఇది మీకోసం మాత్రమే. ఈ సంకల్పం ఇది కేవలం భక్తి టీవీ సంకల్పం లోక కళ్యాణం కోసం మాత్రమే. ఇలా కైలాసంగా ఈ ప్రాంగణమంతా రూపుదిద్దుకున్నది. ఒక పక్కన నందీశ్వరుడు, ఆ నందీశ్వరుడికి నమస్కారం చేసి మనం ఆ పరమాత్మను వేడుకుందాం. స్వామి, కరోనా లాంటి మహమ్మారి ఇక ఈ జగత్తులో ఉండకూడదు, మేమంతా సుఖంగా ఆనందంగా ఉండాలి అని ప్రాధేయపడుతూ ఈ సంధ్యాకాల సమయంలో న్యాస కార్యక్రమంతో ఇప్పుడు అభిషేకం ప్రారంభమవుతుంది. నా రుద్రో రుద్రమర్చయేత్ అని మనకు శివపురాణ వచనం. రుద్రుడు కానివాడు రుద్రుణ్ణి పూజించటానికి వీల్లేదు. మనం శివులమై శివుణ్ణి ఆరాధించాలి. మన లోపల వాయు ఉంటేనే శివులం, లేకపోతే శవము అన్నారు. ఆ ఇకారమాత్ర స్వరూపమే అమ్మవారు. అటువంటి అమ్మతో కూడినటువంటి అయ్యవారిని ఆరాధన చేస్తున్నాం ఈ రోజున. కాబట్టి న్యాసంతో ప్రారంభమవుతుంది. మహాదేవుడి పూజ అంటే ఆయనకు ఎంతకని మనం పూజ చేయగలం? ఇంతకుముందు చెప్పినటువంటి శ్లోకం పుష్పదంతుల వారు మహిమ్న స్తోత్రంలో చెప్పారు. శివమహిమ్న స్తోత్రంలో అసితగిరి సమం స్యాత్ కజ్జలం సింధు పాత్రే సురతరువరు శాఖ లేఖిని పత్రముర్వి. ప్రపంచంలో ఏ దేవుడి గురించైనా క్షణంలో చెప్పొచ్చు, కానీ ఈ దేవుడి గురించి మాత్రం క్షణంలో చెప్పలేం. అసితగిరి సమం స్యాత్, లోకంలో అన్నింటికంటే పెద్దది మేరుకొండ, బంగారు కొండ. దాన్ని ఆ కొండను తీసుకొని వెళ్ళి, కాటుక కొండను తీసుకొని వెళ్ళి సముద్రంలో వేస్తే సముద్రము సిరాబుడ్డిగా మారితే అసితగిరి సమం స్యాత్ కజ్జలం సింధు పాత్రే. సురతరువరు శాఖ, దేవలోకంలో ఉన్నటువంటి కల్పవృక్షము యొక్క కొమ్మను తెచ్చి లేఖినిగా మార్చివేసిన తర్వాత ఈ భూమండలం మొత్తాన్ని పత్రములుగా చేస్తే ఆ జగజ్జనని అయినటువంటి శారదాదేవి సర్వకాలముల యందు కూడా వ్రాస్తున్నప్పటికీ నీ ఒక్క గుణము కూడా పూర్తి చేయలేకపోయిందయ్యా. చదువుల తల్లి శారదాదేవికే సాధ్యము కానటువంటిది నాబోటి అల్పజ్ఞులకు సాధ్యమవుతుందా? మహాదేవా, మా వల్ల కాదు. మహాదేవుడికి మహార్చన చేయలేము, మా శక్తి ఉన్నంత, మాకు శక్తి ఉన్నంత మేరకు మాత్రమే ఈ ఆరాధన చెయ్యగలం అని వేడుకుంటూ ఆ పరమేశ్వరుడి యొక్క దివ్యాభిషేకాన్ని, రుద్రాభిషేకాన్ని, పంచామృతాభిషేకాన్ని ఆరంభం చేద్దాము. న్యాసము ప్రారంభం. మీరంతా టీవీ ముందు కూర్చొని ఈ మహాశివరాత్రి పర్వదినమున మనస్సులో శివాయ గురవే నమః అని జపం చేస్తూ తదేక నిష్ఠతో ఈ అభిషేకాన్ని వీక్షించండి. మీ గృహములో జరుగుతోంది ఈ అభిషేకం. విశ్వ కళ్యాణం కోసం విశ్వాధారకుడైనటువంటి పరమాత్మను అభిషేకించబోతున్నాం. सकलस्य श्रीरुद्राध्यायस्य श्रीरुद्रो देवता एका गायत्री छन्दः तिस्रोऽनुष्टुभः तिस्रः पङ्क्तयः सप्तानुष्टुभो जयत्यौ श्रीपरमेश्वर ऋषिः श्रीकोटिलिङ्गेश्वर स्वामी देवता प्रीत्यर्थे रुद्राभिषेचने विनियोगः।
नमः शम्भवे च अग्निहोत्रात्मने अंगुष्ठाभ्याम् नमः मयो भवे च दर्शपूर्णमासात्मने तर्जनीभ्याम् नमः नमः शङ्कराय च चातुर्मास्यात्मने मध्यमाभ्याम् नमः मयस्कराय च निरूढपशुबन्धात्मने अनामिकाभ्याम् नमः नमः शिवाय च ज्योतिष्टोमात्मने कनिष्ठिकाभ्याम् नमः शिवतराय च सर्वकृत्वात्मने करतलकरपृष्ठाभ्याम् नमः नमः शम्भवे च अग्निहोत्रात्मने हृदयाय नमः मयो भवे च दर्शपूर्णमासात्मने शिरसे स्वाहा नमः शङ्कराय च चातुर्मास्यात्मने शिखायै वषट् मयस्कराय च निरूढपशुबन्धात्मने कवचाय हुम् नमः शिवाय च ज्योतिष्ठोमात्मने नेत्रत्रयाय वौषट् शिवतराय च सर्वकृत्वात्मने हस्त्राय फट् भूर्भुवस्वरोमिति दिग्बन्धः ध्यानम् आपातालनभस्थलान्तभुवन ब्रह्माण्डमाविस्फुरत् ज्योतिस्फाटिकलिङ्गमौलिविलसत्पूर्णेन्दुवान्तामृतैः हस्तोकामृतलोकमीशमनिशं रुद्रानुवाकाञ्जपन् ध्यायेदीप्सितसिद्धये ध्रुवपदं विप्रोभिषिञ्चेत् शिवम् ब्रह्माण्डव्याप्तदेहा हरिसहिमरुचाः भासमाना भुजङ्गैः कण्ठे कालाः कबर्दाः हलितशशिकलाः चण्डकोदण्डहस्ताः त्र्यक्षारुद्राक्षमालाः सुललितवपुषाः शाम्भवा मूर्तिभेदाः रुद्राश्रीरुद्रसूक्तप्रकटितर्भव नः प्रयच्छन्तु सौख्यम् वागर्धाविव सम्पृक्तौ वागर्धः प्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ हर नमः पार्वतीपतये हर हर महादेव हर श्रीकोटिलिङ्गेश्वर स्वामिने नमः ध्यायामि ॐ सद्यो जातं प्रपद्यामि श्रीकोटिलिङ्गेश्वर स्वामिने नमः आवाहयामि असुनीते पुनरस्मासु चक्षुः पुनः प्राणविहनो धेहि भोगम् जोग्मश्येव सूर्यमुच्चरन्तमनुमते हृदयानः स्वस्ति अमृतं वै प्राणा अमृतमापः प्राणानेव यथा स्थानमुपह्वयते सद्यो जाताय वै नमो नमः श्रीकोटिलिङ्गेश्वर स्वामिने नमः नवरत्नखचित स्वर्णसिंहासनं समर्पयामि ॐ भवे भवेन श्रीकोटिलिङ्गेश्वर स्वामिने नमः पादयोः पाद्यं समर्पयामि ॐ अतिभवे भवस्व माम् श्रीकोटिलिङ्गेश्वर स्वामिने नमः हस्तयोः अर्घ्यं समर्पयामि ॐ भवोद्भवाय नमः श्रीकोटिलिङ्गेश्वर स्वामिने नमः मुखे शुद्ध आचमनीयं समर्पयामि ॐ ह्रीं नमः शिवाय वामदेवाय नमः श्रीकोटिलिङ्गेश्वर स्वामिने नमः मलापकर्षण स्नानम् ओम उत्तरतः चण्डीश्वराय नमः पूर्वनिर्माल्यं विसृजेत् ॐ विकिरीत विलोहित नमस्ते अस्तु भगवः यास्ते सहस्रगुं हेदयोन्यमः
मयश्च मे प्रियञ्च मे नुकामश्च मे कामश्च मे सौमनसश्च मे भद्रञ्च मे श्रेयश्च मे वस्यश्च मे यशश्च मे भगश्च मे द्रविणञ्च मे यन्ता च मे धर्ता च मे क्षेमश्च मे धृतिश्च मे विश्वञ्च मे महश्च मे संविच्च मे ज्ञात्रञ्च मे सोश्च मे प्रसोश्च मे सीरञ्च मे लयश्च मरुतञ्च मे मृतञ्च मे यक्ष्मञ्च मे नामयच्च मे जीवादुश्च मे दीर्घायुत्वञ्च मे नमित्रञ्च मे भयञ्च मे सुगञ्च मे शयनञ्च मे सोषा च मे सुदिनञ्च मे कोटिलिङ्गेश्वर स्वामिने नमः मलापकर्षकस्नानं समर्पयामि तदङ्गपयाति पञ्चामृतस्नानम् नागेन्द्रहाराय त्रिलोचनाय भस्माङ्गरागाय महेश्वराय नित्याय शुद्धाय दिगंबराय तस्मै नकाराय नमः शिवाय। మహాశివరాత్రి రోజంతా మనస్సు శివ 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 అంటూ ఉండాలి. ఈ ఒక్కరోజు చేసినటువంటి పుణ్యం జన్మ జన్మల పాపములను పోగొడుతుంది అని శ్రీశైల ఖండంలో ప్రత్యేకంగా శివరాత్రి మహాత్మ్యాన్ని వివరించడం జరిగింది. ఒక్క మనిషే కాదండి, 84 లక్షల జీవరాశులను ఈరోజు తరింపచేస్తాడు. అందుకే ఈ రోజున ఉపవాసం మనుష్యులే కాదండి, కేవలంగా జంతువులు కూడా ఉంటాయట. కాళహస్తీశ్వర శతకంలో ఏ వేదంబు పఠించెలూత భుజగంబే శాస్త్రముల్ చూచే చెంచే మంత్రమూహించే తానే విద్యాభ్యసనం బొనర్చెకరి అని ఒక సాలెపురుగు, ఒక ఏనుగు, ఒక పాము ఇవన్నీ స్వామిని ఆరాధన చేసి మోక్షాన్ని పొందినట్టుగా కాళహస్తీశ్వర మహాత్మ్యం చెప్తోంది. అందుకే ఈరోజు ఈ సాయంకాల సంధ్యా సమయాన, ఈ రాత్రి సమయాన, రాత్రి అనేటువంటి పదానికి అర్థం చెబుతూ రాతి సుఖం దదాతి ఇది రాత్రి అని చెప్పారు. జీవులందరికీ సుఖాన్ని ఇచ్చేటువంటిది రాత్రి అని అర్థం. కానీ ఈరోజు రాత్రి ప్రతి జీవుడు మేల్కొని ఉంటాడు. మేల్కొని ఉండటము అంటే కనులు తెరిచి ఉండటం కాదు, ఇంద్రియములను మేల్కొలిపి ఇంద్రియములన్నింటినీ పరమాత్మ అర్పణం చేయటం. యానిషా సర్వభూతానాం అని భగవద్గీతలో మనమందరం పడుకున్న తరువాత జ్ఞానికి అది పగలవుతుంది, మన యొక్క పగలు జ్ఞానికి రాత్రి అని. అంటే అంతర్ముఖుడై పరమాత్మ యొక్క స్వరూపాన్ని అహరహము ఉపాసించటానికి ఈరోజు ఒక మహత్తరమైనటువంటి సాధన ఆరంభం చెయ్యాలి. కాబట్టి ఇప్పుడు స్వామివారికి పంచామృత అభిషేక కార్యక్రమం ఆరంభమవుతోంది. ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క ఉపాసన శాస్త్రము విధించింది. అలంకార ప్రియో విష్ణు, అభిషేక ప్రియ శంభు, గణేశస్తర్పణ ప్రియ, నమస్కార ప్రియో భాను, దుర్గాదేవ్యర్చన ప్రియ, దత్తస్తు స్మరణ ప్రియ అని మనకు పురాణం చెప్పింది. ఈ పరంధాముడికి అభిషేకములంటే చాలా ప్రీతి. లింగ పురాణంలో, శివపురాణంలో అనేక రకములైనటువంటి అభిషేకములను గూర్చి వివరించడం జరిగింది. అయితే వీటిలో పంచ అమృతములు అన్నారు. అంటే 5 అమృతంతో సమానము ఈ జగత్తులో మనకు దొరికేవి. ఆ 5 ఏమిటి అంటే ఆ 5 పాలు. ఇక్కడ పాలు అన్నప్పుడు గుర్తుపెట్టుకోండి, ఆవు పాలు మాత్రమే శివాభిషేకానికి యోగ్యమైనటువంటిది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో అభిషేకముల పేరుతో ఇష్టమున్న పాలను పోస్తున్నారు. ఆ పాలు పోస్తే పాపాలు వస్తాయి. కాబట్టి ఆ పాలతో ఈ పాపాలు పోవు. ఆవు పాలు వాడండి. అందులో ఓపికలు తక్కువ, పూజల్లో
శివరాత్రి పర్వదినాన కూడా మనము పుణ్యం చేయటానికి బదులు పాపాన్ని మూటగట్టుకుంటాం. కొన్ని చోట్ల దేవాలయాల్లో ప్యాకెట్లు పెడితే ఇలా నోటితో పిండి ఇలా పిసికేసి ఇలా అభిషేకాలు చెయ్యకూడదండి, ఎవ్వరూ చెయ్యకూడదు. పరమాత్మకు భక్తితో శ్రద్ధగా ఇక్కడ ఎలా జరుగుతోంది అభిషేకం ఆ విధంగా చెయ్యాలి. అలాగే ఈ పంచామృతములలో పాలు, పెరుగు, ఈ పెరుగు కూడా ఆవు పెరుగే అయి ఉండాలి, నెయ్యి గోఘృతమే అయి ఉండాలి. కాబట్టి పాలు, పెరుగు, నెయ్యి, అలాగే చక్కెర. ఈ చక్కెర అంటే కూడా కొన్ని చోట్ల పటిక బెల్లం పెడతారు. కాబట్టి పటిక బెల్లం కానీ చక్కెర కానీ లేదు, బెల్లమైనా పర్వాలేదు. అదేవిధంగా తేనె, ఈ 5 కలిపితేనే అమృతములు అన్నారు. ఇంకా వేటికి అమృతము అనేటువంటి పదాన్ని వాడరు. కాబట్టి ఈ 5 ద్రవ్యములతో అభిషేకం చేస్తాం కాబట్టి పంచామృతాభిషేకము అన్నారు. అంటే మనలో ఉండే 5 ఇంద్రియములు, ఆ 5 ఇంద్రియములే స్వామివారికి సమర్పణ చేయటం పంచామృతాభిషేక తాత్పర్యము అని కొద్దిమంది వ్యాఖ్యానం చేశారు. ఎలాగైనా అన్వయం చేసుకోవచ్చు. ఒక్కొక్క ద్రవ్యం పాలతో క్షీరాభిషేకం చెయ్యటం మనస్సు యొక్క దోషాలను తొలగింపచేస్తుంది. మనస్సు అనేక రకములైనటువంటి పాపాలను చేస్తుంది. కాయిక, వాచిక, మానసిక అని 3 రకాలు పాపములు. ఈ క్షీరాభిషేకం చేయటం వల్ల మనస్సుతో చేసినటువంటి పాపాల యొక్క ప్రక్షాళన జరుగుతుంది. ఈ పాలు కూడా అయితే మట్టి పాత్రలో తీసుకోవాలి, లేదా ఇత్తడి పాత్రలో తీసుకోవాలి, లేదా ఇంకా వెండి పాత్రలో తీసుకోవాలి, బంగారు పాత్రలో తీసుకోవాలి. ఎందుకంటే కొన్ని ద్రవ్యములకు ఆశ్రయ దోషము ఉంటుంది అని శాస్త్రం చెబుతోంది. పాలను రాగి చెంబులో పాలను పెట్టి పొయ్యకూడదు. చాలా చోట్ల ఈ విషయం తెలియకుండానే రాగి చెంబులో పాలు పోసి అభిషేకం చేస్తారు. ఎప్పుడు చెయ్యకూడదు. ఎందుకంటే రాగిలో పాలు పోస్తే ఆశ్రయ దోషం వల్ల ఆ పాలు పాడైపోతాయి. ఎప్పుడు అంటే ఎక్కడా చెయ్యకూడనటువంటిది శివరాత్రి రోజు అస్సలు చెయ్యకూడదు. మట్టి పాత్రనైనా తీసుకోండి, వెండి పాత్రనైనా తీసుకోండి, లేదా బంగారు పాత్ర ఉంటే బంగారు పాత్ర, కానీ ఎట్టి పరిస్థితుల్లో ఇనుప పాత్రలు, స్టీలు పాత్రలు కాకుండా చూస్తే సరిపోతుంది. కంచు పాత్రలైనా పర్వాలేదు. ఆ క్షీరాభిషేకంతో పరమాత్ముడు అక్కడ మంత్రం చెబుతూ ఉంటారు. ఆ మంత్రము యొక్క అర్థాన్ని కనుక మనం భావన చేస్తే, ఈ క్షీరము ఏదైతే ఉన్నదో ఈశ్వరుడికి సమర్పణ చేస్తున్నామో ఆ క్షీరము వల్ల ప్రపంచానికి కావలసినటువంటి క్షీరమంతా లభిస్తుంది. పురాణాల్లో ఈ పయాభిషేకానికి ఒక కథ కూడా మనకు కనిపిస్తూ ఉన్నది. పూర్వకాలంలో ఉపమన్యువు అనేటువంటి ఒక ఋషికుమారుడు ఉండేవాడు. పుట్టుకతో చాలా దరిద్రుడు. ఇంట్లో తాగటానికి పాలు లేవు. చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఋషి వాటికలో అందరూ పాలు తాగుతూ ఉంటే వీరి తల్లి దారిద్ర్య బాధ వల్ల ఒక గ్లాసు నీళ్ళల్లో బియ్యపిండి కలిపి ఇవే పాలు అని ఇచ్చింది. తోటి పిల్లలంతా అవి పాలు కాదు బియ్యపిండి అని చాలా గేలి చేస్తారు. బాధపడినటువంటి ఉపమన్యువు తల్లి దగ్గరికి వెళ్ళి అడిగితే ఆ తల్లి చెప్పింది, నాయనా తాగటానికి పాలు లేవురా, మనకు ఆ మహాదేవుడు ఇవ్వలేదురా మనకు పాలను, ఇవి పుచ్చుకోరా అంటే, నేను మహాదేవుణ్ణే అడుగుతా అని ఈ ఉపమన్యువు వెళ్ళి తపస్సు చేస్తాడు. అప్పుడు చిన్న కుర్రవాడు 5 సంవత్సరముల పిల్లవాడు అద్భుతమైన తపస్సు చేస్తే ఈశ్వరుడు ప్రత్యక్షమవుతాడు. ప్రత్యక్షమైన తరువాత అడుగుతాడు, ఏం కావాలరా అబ్బాయి నీకు అని. ఆ పిల్లవాడు అడుగుతాడు, స్వామి ఒక గ్లాసు పాలిప్పించు చాలు అంటాడు. మహాదేవుడు ప్రత్యక్షమైతే గ్లాసు పాలు అడుగుతావురా అబ్బాయి, కోరుకోవడం కూడా చాతకాని వాడివిరా అని. ఎంత దయగలిగిన దేవుడండి, ఎంత ప్రేమ కలిగినటువంటి దేవుడండి. చూడండి, గ్లాసు పాలడిగితే దయ కలిగినటువంటి మహాదేవుడు, ఒరే ఉపమన్యు, క్షీర సముద్రమునే నీకిస్తున్నపో, ఈ రోజు నుంచి ఈ క్షీర సముద్రానికి అధిపతివి నువ్వవుతావు అని పాల సముద్రమంతా ఆ పిల్లవాడికి ఇచ్చినట్టుగా పురాణం చెబుతోంది. కాబట్టి క్షీరము స్వామి మీద పోసేది లెక్క కాదు, వ్యర్థము కాదు, ఇది సార్థకము. ఇక్కడ ఎన్ని పాలు పోస్తామో లోకానికి అన్ని పాలు దొరుకుతాయి.
ఎవ్వరూ ఆకలితో ఉండరు. ఇక్కడ పోసే ప్రతి ద్రవ్యము ఈశ్వరుడికి ప్రీతిగా సమర్పణ చేయండి, ప్రేమతో పూజ చెయ్యండి, విశ్వాసంతో పూజ చెయ్యండి, నమ్మకంతో ఆరాధించండి. మీ ఇంట విశ్వేశ్వరుడు కొలువైతాడు. ఈ కోటిలింగేశ్వరుడు మీ ఇంటిలో శాశ్వతంగా ఉంటాడు. ఒక్కొక్క ద్రవ్యముతో ఇప్పుడు అభిషేకం ప్రారంభం. పంచామృతాభిషేకము ప్రారంభం. బోలా శంకర భగవానికి ఓం ఆప్యాయస్వ సಮೇతుతే విశ్వతః సోమవృష్ణియం భవావాజస్య సంగధే సద్యో జాతం ప్రపద్యామి సద్యో జాతాయ వై నమో నమః భవే భవేనాతి భవే భవస్వమాం భవోద్భవాయ నమః. శ్రీ కోటిలింగేశ్వర స్వామినే నమః. క్షీరేణ స్నపయామి. ఓం దధిక్రావృన్నాకారిషం జిష్ణోరశ్వస్య వాదినః సురభినో ముఖాకరత్ప్రణాయోగం శితారిషత్. ఓం వామదేవాయ నమో జ్యేష్ఠాయ నమః శ్రేష్ఠాయ నమో రుద్రాయ నమః కాలాయ నమః కలవికరణాయ నమో బలవికరణాయ నమో బలాయ నమో బలప్రమథనాయ నమః సర్వభూతదమనాయ నమో మనోన్మనాయ నమః. శ్రీ కోటిలింగేశ్వర స్వామినే నమః. దధ్నా స్నపయామి. శుక్రమసి జ్యోతిరసి తేజోసి దేవో వస్సవిదోత్పునాత్మచ్ఛిద్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిః ఘోరేభ్యో ఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యः సర్వేభ్యः సర్వసర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యः. శ్రీ కోటిలింగేశ్వర స్వామినే నమః. ఆజ్యేన స్నపయామి. ఓం మధువాతారుతాయతే మధుక్షరంతి సింధవః మాధ్వీర్నః సంతోషధీః మధునక్తముదోషసి మధుమత్పార్థివగుమ్రజः మధుద్యౌరస్తు నః పితా మధుమాన్నో వనస్పతిర్మధుమాగుం అస్తు సూర్యः మాధ్వీర్గావో భవంతు నః. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్. శ్రీ కోటిలింగేశ్వర స్వామినే నమః. మధునా స్నపయామి. ఓం స్వాదుః పవస్వ దివ్యాయ జన్మనే స్వాదురింద్రాయ సురవీతు నామ్నే స్వాదుర్మిత్రాయ వరుణాయ వాయవే బృహస్పతయే మధుమాగుం అదాభ్యః. ఓం ఈశానः సర్వవిద్యానాం ఈశ్వరः సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మా శివో మే అస్తు సదా శివో. శ్రీ కోటిలింగేశ్వర స్వామినే నమః. శర్కరయా స్నపయామి. పంచామృతాభిషేకం అద్భుతంగా జరిగింది. 5 మంత్రములతో పాలు, పెరుగు, ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, చక్కెర
ఈ 5 ద్రవ్యములతో మహాదేవుడికి చక్కగా అభిషేకం జరిగింది. లింగపురాణంలో చెప్పారు, లోకం లింగాత్మకం జ్ఞాత్వా యో అర్చయేత్ శివం. లింగాన్ని పూజిస్తున్నప్పుడు నేను లింగమును మాత్రమే పూజిస్తున్నాను అనే భావన ఉండకూడదు. ఈ లింగమును పూజించేటప్పుడు యావత్తు లోకానికే నేను పూజ చేస్తున్నా. శివలింగం అంటే ఇక్కడ లోకస్వరూపము అని అర్థం. పరమాత్మకు అభిషేకం అంటే లోకాలకు అభిషేకము అని అర్థము. కాబట్టి ఈ అభిషేకము వల్ల లోకంలో ఉన్నటువంటి జీవులందరికీ తృప్తి కలుగుతుంది, అన్న సమృద్ధి కలుగుతుంది, ఐశ్వర్య సమృద్ధి కలుగుతుంది, లోకములన్నీ ఆనందంగా ఉంటాయి. మరి ఆ మహాదేవుడిని విద్యాసు శృతిరుత్కృష్ట రుద్రైకాదశిని శ్రుతౌ అని స్కందపురాణ వచనం. అన్నిటికంటే విద్యలలో గొప్ప విద్య వేద విద్య. వేద ప్రణిహితో ధర్మ అధర్మస్తద్విపర్యయ అని శాస్త్రవచనం. వేదం అంటే సాక్షాత్తు పరమేశ్వరుడే. యస్య నిశ్వసితం వేదాహ అని మనకు సాక్షాత్తు వేదమే కీర్తించింది. మరి ఆ వేదములో అన్నింటికంటే గొప్పది కృష్ణ యజుర్వేదమని, ఆ కృష్ణ యజుర్వేదంలో రుద్ర నమక చమకములు అని, ఆ రుద్ర నమక చమకములలో శివ అనేటువంటి ఇత్యక్షరద్వయం, ఆ 2 అక్షరములు చాలా శ్రేష్టము అని శాస్త్రవచనం. మరి పరమాత్మను కీర్తించినటువంటి ఆ కృష్ణ యజుర్వేద అంతర్గత రుద్ర నమక చమకములతో ఇప్పుడు స్వామివారికి దివ్యాభిషేకం ఈ మహాశివరాత్రి పర్వదినాన భక్తి టీవీ ఇలా కైలాసంలో జరుగుతోంది. అందరూ వీక్షించండి. టీవీ ముందు కూర్చున్నటువంటి వారంతా మహాదేవ 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 దయానిధే అని ప్రార్థన చేస్తూ ఈ అభిషేకాన్ని వీక్షించండి, జన్మను చరితార్థం చేసుకోండి. ఓం శివాయ గురవే నమః. శంభవే నమః. యచేషు మతే చ నమో హ్రస్వాయ చ వామనాయ చ నమో బృహదే చ వర్షీయసే చ నమో వృద్ధాయ చ సంవృద్ధనే చ నమో అగ్ర్యాయ చ ప్రథమాయ చ నమ ఆశవే చ జిరాయ చ నమః శీఘ్రియాయ చ శీభ్యాయ చ నమ ఊర్ధ్యాయ చ వస్వన్యాయ చ నమః స్రోతస్యాయ చ ద్వీప్యాయ చ నమో జ్యేష్ఠాయ చ కనిష్ఠాయ చ నమః పూర్వజాయ చ పరజాయ చ నమో మధ్యమాయ చ పగల్భాయ చ నమో జఘన్యాయ చ బుద్ధ్యాయ చ నమః సోభ్యాయ చ ప్రతిసర్యాయ చ నమో యామ్యాయ చ క్షేమ్యాయ చ నమ ఉర్వర్యాయ చ ఖల్యాయ చ నమః శ్లోక్యాయ చ వసాన్యాయ చ నమో మన్యాయ చ గక్ష్యాయ చ నమః శ్రవాయ చ ప్రతిశ్రవాయ చ నమః ఆశుషేనాయ చ ఆశురథాయ చ నమః శూరాయ చ వభిందతే చ నమో వర్మిణే చ వరూధినే చ నమో బిల్మినే చ కవచినే చ నమః శ్రుతాయ చ సురసేనాయ చ నమో ధృష్టవే చ ప్రమృషాయ చ నమో దూతాయ చ ప్రహితాయ చ నమో నిషంగినే చేషు ధిమతే చ నమస్తీక్ష్ణే చ వేచాయుధినే చ నమస్తాయుధాయ చ సుధన్వనే చ నమః శ్రుత్యాయ చ పథ్యాయ చ నమః కాట్యాయ చ నీప్యాయ చ నమః సూద్యాయ చ రస్యాయ చ నమో నాద్యాయ చ వైశంతాయ చ నమః కూప్యాయ చ వర్ట్యాయ చ నమో వర్ష్యాయ చ వర్ష్యాయ చ నమో మేఘ్యాయ చ విద్యుత్యాయ చ నమః ఈద్రియాయ చ దప్యాయ చ నమో వాత్యాయ చ రేష్మ్యాయ చ నమో వాస్తవ్యాయ చ వాస్తువాయ చ నమః సోమాయ చ రుద్రాయ చ నమస్తామ్రాయ చ అరుణాయ చ నమః శంగాయ చ పశుపతయే చ నమ ఉగ్రాయ చ భీమాయ చ నమో అగ్రే వధాయ చ దూరే వధాయ చ నమో హంత్రే చ హనీయసే చ నమో వృక్షేభ్యో హరికేశేభ్యో నమస్తారాయ నమః శంభవే చ మయో భవే చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ నమస్తేఖ్యాయ చ కూల్యాయ చ నమః పార్యాయ చ భార్యాయ చ నమః ప్రదరణాయ చోత్తరణాయ చ నమః ఆచార్యాయ చ రాజ్యాయ చ నమః శిష్యాయ చ భేన్యాయ చ నమః సిగత్యాయ చ ప్రవాహ్యాయ చ నమః ఇరణ్యాయ చ ప్రపథ్యాయ చ
च नमः किगुंशिलाय च क्षयनाय च नमः कपर्दिने च पुलस्तये च नमो घोष्याय च गृह्याय च नमस्तल्प्याय च गेह्याय च नमः काट्याय च गह्वरेष्ठाय च नमो ह्रय्याय च निवेश्याय च नमः पागुंसव्याय च रजस्याय च नमः शुष्क्याय च हरित्याय च नमो लोप्याय च लप्याय च नमः ऊर्व्याय च सूर्याय च नमः पर्ण्याय च पन्नछेद्याय च नमोपगुणमानाय चाभिघ्नते च नमो वह्किरिकेभ्यो देवानागुं हृदयेभ्यो नमो विक्षीणकेभ्यो नमो विचिन्वत्केभ्यो नम आनिर्हतेभ्यो नम आमीवत्केभ्यः नीललोहिता येषां पुरुषाणामेषां पशूनां माभेर्मा रोमो येषां किञ्चन ममतु त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात् रुद्रो अग्नौ यो अप्सु यवोषधीषु यो रुद्रो विश्वाभुवना विवेश तस्मै रुद्राय नमोऽस्तु एते सहस्रमयुतं पाशा मृत्योमर्त्याय हन्तवे तार्यज्ञस्य मायया सर्वानवयजामहे मृत्यवे स्वाहा मृत्यवे स्वाहा ग्रन्थिरतिरुद्रो मा विशान्तकः तेनाप्यायस्व नमो रुद्राय विष्णवे मृत्युर्मे पाहि सदा शिवो మృత్యువును జయించినటువంటి దేవాది దేవుడు జగత్తులో మృత్యుంజయుడు మాత్రమే. ఈశ్వరుడికి రెండు ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ ప్రత్యేకతలు ఇంకా ఎవ్వరికీ లేవు. అందుకే ఆయన మహాదేవుడు. ఈశ్వర ఆరాధన ఎటువంటి ఫలితం ఇస్తుంది అంటే, వారు రెండింటిని జయించాడు శంకరుడు. శంకరుడు కాలాన్ని జయించాడు, కామమును జయించాడు. కాలమును జయించినవాడు, కామమును జయించినవాడు ఎప్పుడు మృత్యుంజయుడవుతాడు అని శివపురాణ వచనం. ఆ రెండింటిని జయించినటువంటి మహాదేవుడికి ఇప్పుడు భస్మంతో త్రియంబకం యజామహే అనేటువంటి మంత్రంతో చేసినటువంటి అభిషేక శ్రవణం వల్ల, అభిషేక దర్శనం వల్ల ఎవరైతే టీవీ ముందు కూర్చున్నటువంటి వారున్నారో, ఎవరైతే ఈ మంత్ర శ్రవణం చేస్తున్నారో వారందరికీ అపమృత్యు దోషాలు తొలగిపోతాయి. స్వామి యొక్క కరుణాకటాక్ష వీక్షణ భాగ్యముతో చక్కగా శత సంవత్సరములు ఆయురారోగ్యములతో వర్ధిల్లుతారు అని. అటువంటి మృత్యుంజయుడికి ఇప్పుడు చమకముతో అభిషేకము ప్రారంభం. విష్ణు సజోషసేమావర్ధంతు వాంగిరః యుమ్నేర్వాజేభిరాగతం వాజశ్చ మే ప్రసవశ్చ మే ప్రయతిశ్చ మే ప్రసిద్ధిశ్చ మే ధీతిశ్చ మే క్రదశ్చ మే స్వరశ్చ మే శ్లోకశ్చ మే శ్రావశ్చ మే శృతిశ్చ మే జ్యోతిశ్చ మే శుభశ్చ మే ప్రాణశ్చ మే బాణశ్చ మే వ్యానశ్చ మే సుశ్చ మే చిత్తం చ మహాధీతం చ మే వాక్చ మే మనశ్చ మే చక్షుశ్చ మే శ్రోత్రం చ మే దక్షశ్చ మే బలం చ మ ఓజశ్చ మే సహశ్చ మ ఆయుశ్చ మే జరా చ మ ఆత్మా చ మే తనూశ్చ మే శర్మ చ మే వర్మ చ మే అంగాని చ మే స్థాని చ మే పరోగుంషి చ మే శరీరాని చ మే జ్యేష్ఠ్యం చ మాధిపత్యం చ మే మంజుశ్చ మే భామశ్చ మే మహశ్చ మే భశ్చ మే జయమా చ మే మహిమా చ మే వరిమా చ మే ప్రతిమా చ మే వర్షా చ మే ద్రాఘుయా చ మే వృద్ధం చ మే వృద్ధిశ్చ మే సత్యం చ మే శ్రద్ధా చ మే జగచ్చ మే ధనం చ మే వశశ్చ మే త్రిషిశ్చ మే క్రీడా చ మే మోదశ్చ మే జాతం చ మే దృశ్యమానం చ మే సూక్తం చ మే సుకృతం చ మే విత్తం చ మే వేద్యం చ మే భూతం చ మే భవిష్యచ్చ మే సుగం చ మే సుపథం చ మే అర్థం చ మే అధిశ్చ మే మదిశ్చ మే కృప్తిశ్చ మే మదిశ్చ మే సుమదిశ్చ మే
वस्यश्च मे मयश्च मे प्रियञ्च मे नुकामश्च मे कामश्च मे सौमनसश्च मे भद्रञ्च मे श्रेयश्च मे वस्यश्च मे यशश्च मे भगश्च मे त्रिविरञ्च मे यन्ता च मे धर्ता च मे क्षेमश्च मे धृतिश्च मे विश्वञ्च मे महश्च मे संविच्च मे ज्ञात्रञ्च मे सूश्च मे प्रसूश्च मे सीरञ्च मे दयश्च महर्दञ्च मे मृदञ्च मे यक्ष्मञ्च मे नावयच्च मे जीवातुश्च मे दीर्घायुत्वञ्च मे मित्रञ्च मे भयञ्च मे सुगञ्च मे शीलञ्च मे सोषा च मे सुदिनञ्च मे ऊर्च मे सौमृदा च मे पयश्च मे रसश्च मे घृतञ्च मे मधु च मे सग्धिश्च मे सपेदिश्च मे कृषिश्च मे वृष्टिश्च मे चैत्रञ्च मौद्भिद्यञ्च मे रयिश्च मे राजिश्च मे पुष्टञ्च मे पुष्टिश्च मे विभुज मे प्रभुज मे बहुज मे भूयश्च मे पूर्णञ्च मे पूर्णतरञ्च मे क्षितिश्च मे कूयवाश्च मे नञ्च मे क्षुश्च मे व्रीहयश्च मे यवाश्च मे मासाश्च मे तिलाश्च मे मुद्गाश्च मे खल्वाश्च मे गोधूमाश्च मे मसुराश्च मे प्रियङ्गवश्च मे नवश्च मे श्यामागाश्च मे दीवाराश्च मे अश्वाच मे मृत्तिकाच मे गिरयश्च मे पर्वताश्च मे सिकताश्च मे वनस्पतयश्च मे हिरण्यञ्च मे यश्च मे सीसञ्च मे त्रमश्च मे श्यामञ्च मे लोहञ्च मे अग्निश्च महापश्च मे वीरुधश्च महाशुधश्च मे कृष्णवत्स्यञ्च मे कृष्णवत्स्यञ्च मे ग्राम्याश्च मे पशव आरण्याश्च यज्ञेन कल्पन्तां वित्तञ्च मे वित्तिश्च मे भूतञ्च मे भूतिश्च मे वसुच मे वसतिश्च मे कर्म च मे शक्तिश्च मे अर्थश्च मे एमश्च मे इदिश्च मे गतिश्च मे अग्निश्च मे इन्द्रश्च मे सोमश्च मे इन्द्रश्च मे सविता च मे इन्द्रश्च मे सरस्वती च मे इन्द्रश्च मे पूषा च मे इन्द्रश्च मे बृहस्पतिश्च मे इन्द्रश्च मे मित्रश्च मे इन्द्रश्च मे वरुणश्च मे इन्द्रश्च मे त्वष्टा च मे इन्द्रश्च मे धाता च मे इन्द्रश्च मे विष्णुश्च मे इन्द्रश्च मे शिलो च मे इन्द्रश्च मे मरुतश्च मे इन्द्रश्च मे विश्वे च मे देवा इन्द्रश्च मे पृथिवी च मे इन्द्रश्च मे अन्तरिक्षं च मे इन्द्रश्च मे द्यौश्च मे इन्द्रश्च मे दिशश्च मे इन्द्रश्च मे मूर्धा च मे इन्द्रश्च मे प्रजापतिश्च मे इन्द्रश्च मे अगुंशिश्च मे रश्मिश्च मे दाभ्यश्च मे धिपतिश्च मे उपागुंशिश्च मे अन्तर्यामश्च मे ऐन्द्रवायवश्च मे मैत्रावरुणश्च मे आश्विनश्च मे प्रतिप्रस्थानश्च मे शुक्रश्च मे मन्त्री च मे आग्रयनश्च मे वैश्वदेवश्च मे ध्रुवश्च मे वैश्वानरश्च मे ऋतुग्रहाश्च मे तिग्राह्याश्च मे इन्द्राग्निश्च मे वैश्वदेवश्च मे मरुत्वदीयाश्च मे माहेन्द्रश्च मे आदित्यश्च मे सावित्रश्च मे सारस्वतश्च मे पौष्णश्च मे भाद्रपदश्च मे हार्योजनश्च मे विघ्नश्च मे बलिश्च मे वेदिश्च मे धृष्ट्याश्च मे सुरश्च मे जपदाश्च मे ग्रावाणश्च मे पशरश्च मे उपरवाश्च मे धिषवने च मे द्रोणकलशश्च मे वायव्यानि च मे पूतभृश्च मे आधमनीयश्च मे आग्नेध्रञ्च मे अभिधानञ्च मे ग्रहश्च मे सुरश्च मे पुरोडाशाश्च मे पशुराश्च मे बुधश्च मे स्वराश्च मे अग्निश्च मे धर्मश्च मे अर्कश्च मे सूर्यश्च मे प्राणश्च मे स्वमेधश्च मे पृथिवी च मे दिदिश्च मे दिदिश्च मे द्यौश्च मे शक्वरीरङ्गुलयोनिश्च मे यज्ञेन कल्पन्तामृच्च मे सामच मे स्तोमश्च मे यजुश्च मे दीक्षा च मे तपश्च मर्दश्च मे व्रतञ्च मे होरात्रयोर्वृष्ट्या बृहद्रथन्तरे च मे यज्ञेन कल्पेताम् गर्भाश्च मे वत्साश्च मे त्रयविश्च मे त्रयवी च मे नित्यवाच मे नित्यौही च मे पञ्चाविश्च मे पञ्चावी च मे त्रिवत्सश्च मे त्रिवत्सा च मे तुर्यवाच मे तुर्योही च मे पष्ठवाच मे पष्ठौही च मे उक्षा च मे वशा च मरुषभश्च मे वेहश्च मे नड्वाच मे धेनुश्च मे आयुर्यज्ञेन कल्पताम् प्राणो यज्ञेन कल्पताम् अपानो यज्ञेन कल्पताम् ज्ञानो यज्ञेन कल्पताम् चक्षुर्यज्ञेन कल्पताम् श्रोत्रयज्ञेन कल्पताम् मनो यज्ञेन कल्पताम् वाग् यज्ञेन कल्पताम् आत्मा यज्ञेन कल्पताम् यज्ञो यज्ञेन कल्पताम् विकारमे विश्वस्मे सप्तमे नवमे एकादशमे त्रयोदशमे पञ्चदशमे
మధుమదిష్యామి మధుమదిష్యామి మధుమదీం దేవేభ్యో వాచముద్యాసం శుశ్రూషేణ్యాం మనుష్యేభ్యస్తమ్మా దేవా అవంతు శోభాయై పితరో వదంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓం వామదేవాయ నమః స్నానం సమర్పయామి. జ్యేష్ఠాయ నమః ఉపవీతార్ధమక్షదాం సమర్పయామి. శ్రేష్ఠాయ నమః ఇత్యుపవీతార్ధమక్షదాం సమర్పయామి. కాలాయ నమః దివ్యపరిమళగంధాన్ ధారయామి. కలవికరణాయ నమః పుష్పధవలాక్షతాన్ పూజయామి. పరమ పవిత్రమైనటువంటి అభిషేకము ముగిసింది. స్వామివారు ఇప్పుడు సర్వాంగ సుందరంగా ముస్తాబవుతారు. మరి ఆ మహాదేవుడిని అద్భుతమైనటువంటి లింగాష్టక స్తోత్రముతో మనమందరం కలిసి స్తుతిద్దాము. నాతో మీరు కూడా గొంతు కలపండి. టీవీ ముందు కూర్చున్న వారంతా చెప్పండి. బ్రహ్మమురారి సురార్చితలింగం నిర్మల భాసిత శోభితలింగం. సురార్చితలింగం నిర్మల భాసిత శోభితలింగం. జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం. జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం. దేవముని ప్రవరార్చితలింగం కామదహన కరుణాకరలింగం. దేవముని ప్రవరార్చితలింగం కామదహన కరుణాకరలింగం. రావణ దర్ప వినాశనలింగం తత్ప్రణమామి సదాశివలింగం. రావణ దర్ప వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం. సర్వసుగంధ సులేపితలింగం బుద్ధి వివర్ధన కారణలింగం. సర్వసుగంధ సులేపితలింగం బుద్ధి వివర్ధన కారణలింగం. సిద్ధసురాసుర వందితలింగం తత్ప్రణమామి సదాశివలింగం. సిద్ధసురాసురవందితలింగం తత్ప్రణమామి సదాశివలింగం. కనక మహామణి భూషితలింగం ఫణిపతి వేష్టిత శోభితలింగం. కనక మహామణి భూషితలింగం ఫణిపనివేష్టిత శోభితలింగం. దక్షసుయజ్ఞ వినాశనలింగం తత్ప్రణమామి సదాశివలింగం. దక్షసుయజ్ఞ వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం. కుంకుమచందన లేపితలింగం పంకజహార సుశోభితలింగం. కుంకుమచందనలేపితలింగం పంకజహార సుశోభితలింగం. సంచిత పాప వినాశనలింగం తత్ప్రణమామి సదాశివలింగం. సంచిత పాప వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం. దేవగణార్చిత సేవితలింగం భావైర్భక్తిభిరేవ చ లింగం.
లింగం దేవగణార్చితసేవితలింగం భావైర్భక్తిభిరేవ చ లింగం దినకర కోటి ప్రభాకర లింగం తత్ప్రణమామి సదాశివలింగం దినకర కోటి ప్రభాకరలింగం తత్ప్రణమామి సదాశివలింగం అష్టదలోపరివేష్టితలింగం సర్వసముద్భవ కారణలింగం అష్టదలో పరివేష్టితలింగం సర్వసముద్భవ కారణలింగం అష్టదరిద్ర వినాశనలింగం తత్ప్రణమామి సదాశివలింగం అష్టదరిద్ర వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం సురగురు సురవర పూజితలింగం సురవన పుష్ప సదార్చితలింగం సురగురు సురవర పూజితలింగం సురవర పుష్ప సదార్చితలింగం పరమపత్యం పరమాత్మకలింగం తత్ప్రణమామి సదాశివలింగం పరమపదిం పరమాత్మకలింగం తత్ప్రణమామి సదాశివలింగం లింగాష్టకమిదం పుణ్యం యః పఠేత్ శివసన్నిధౌ శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే. అపార కరుణా సముద్రుడైన పరమాత్ముడి యొక్క ఆరాధన ఈ మహాదేవ ఆరాధన. ఈ మహాశివరాత్రి పర్వదినాన ఇలా కైలాసంగా మారిన భక్తి టీవీలో ద్వాదశ జ్యోతిర్లింగ సమేతుడైన ఈ కోటి లింగేశ్వరుడికి దివ్యాభిషేకం జరిగింది. స్మరణ మాత్రము చేత సకల పాపములను తొలగింపచేసేటువంటి దేవుడే పరమేశ్వరుడు. శంకర భగవత్పాదుల వారు ఆ పరమాత్మను స్తుతిస్తూ శివానందలహరి అనేటువంటి అద్భుతమైనటువంటి స్తవము చేశారు. కుటుంబము బాగుండాలి అంటే ఈశ్వరారాధన చెయ్యాలి అని శంకరాచార్యుల వారు పేర్కొన్నారు. కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం. ఆ పరమేశ్వరుడి యొక్క ఈ లింగం ఉందే, ఈ లింగములో 3 స్వరూపాలు మనకు గోచరిస్తూ ఉన్నాయి. పీఠం అంబామయ ప్రోక్తం, కింద ఉండేటువంటి పీఠం అమ్మవారి యొక్క స్వరూపం. పానవట్టం అనేటువంటిది విష్ణు స్వరూపం. ఆ కనిపించేటువంటి లింగము మహేశ్వర స్వరూపం. ఒక్క శివలింగాన్ని పూజిస్తే సకల జగత్తు యొక్క ఆరాధన చేసిన పుణ్య ఫలితం లభిస్తుంది. ఈరోజు అర్ధరాత్రి సమయాన ధ్యానంలో చెప్పారు వేద పండితులంతా, ఆపాతాల నభస్థలంత భువన బ్రహ్మాండమా విస్ఫురత్ జ్యోతి స్ఫాటికలింగమౌలి విలసత్. ఈ అర్ధరాత్రి సమయాన బ్రహ్మదేవుడికి విష్ణువుకు జరిగినటువంటి సంవాదంలో అగ్నిలింగ స్వరూపుడై ఆ పరంధాముడు అష్టమూర్తి స్వరూపుడై స్ఫటికలింగాకృతిలో ఆవిర్భవించినటువంటి ఈ రాత్రియే మహాశివరాత్రి అన్నారు. ఆర్ద్రా నక్షత్రమునందు అవతరించినటువంటి ఈ పరంధాముడికి లోక కళ్యాణం కోసం మీ అందరి సుఖక్షేమములకు ప్రార్థన చేస్తూ భక్తి టీవీ తలపెట్టినటువంటి ఈ మహా శివ రుద్రాభిషేక కార్యక్రమంలో ఇప్పుడు ఆ పరమాత్మ
మహాత్ముడి యొక్క బిల్వార్చనను మనం వీక్షిద్దాము. నాతో పాటు గొంతు కలపి చెప్పండి. అద్భుతమైనటువంటి స్తవము బిల్వార్చన, బిల్వాష్టకం. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం ఛత్రియాయుధం త్రిగుణాకారం త్రినేత్రం ఛత్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం త్రిశాకైః బిల్వపత్రైశ్చ అచ్ఛిద్రైః కోమలైః శుభైః త్రిశాఖైః బిల్వపత్రైశ్చ ఛిద్రైః కోమలైః శుభైః శివపూజాం కరిష్యామి ఏకబిల్వం శివార్పణం తవ పూజాం కరిష్యామి ఏకబిల్వం శివార్పణం కోటికన్యా మహాదానం తిలపర్వతకోటయః కోటికన్యా మహాదానం తిలపర్వతకోటయః కాంచనం శైలదానేన ఏకబిల్వం శివార్పణం కాంచనం శైలదానేన ఏకబిల్వం శివార్పణం కాశీక్షేత్ర నివాసం చ కాలభైరవ దర్శనం కాశీక్షేత్ర నివాసం చ కాలభైరవ దర్శనం ప్రయాగే మాధవం దృష్ట్వా ఏకబిల్వం శివార్పణం ప్రయాగే మాధవం దృష్ట్వా ఏకబిల్వం శివార్పణం ఇందువారే వ్రతం స్థిత్వా నిరాహారో మహేశ్వరః ఇందువారే మహాస్థిత్వా నిరాహారో మహేశ్వరః నక్తం హౌష్యామి దేవేశ ఏకబిల్వం శివార్పణం భక్తో శోష్యామి దేవేశ ఏకబిల్వం శివార్పణం రామలింగం ప్రతిష్ఠా చ వైవాహ్రిక కృతం తథా రామలింగం ప్రతిష్ఠా చ వైవాహికం కృతం తథా తటాకాని చ సంధానం ఏకబిల్వం శివార్పణం తాకాని చ సంధానం ఏకబిల్వం శివార్పణం అఖండ బిల్వపత్రం చ అయుతం శివపూజనం అఖండ బిల్వపత్రం చ అయుతం శివపూజనం కృతం నామ సహస్రేణ ఏకబిల్వం శివార్పణం కృతం నామ సహస్రేణ ఏకబిల్వం శివార్పణం ఉమయా సహ దేవేశ నందివాహనమేవ చ ఉమయా సహ దేవేశ నందివాహనశేవ చ భస్మలేపేన సర్వాంగం ఏకబిల్వం శివార్పణం భస్మమేపేన సర్వాంగం ఏకబిల్వం శివార్పణం సాలగ్రామేషు విప్రాణాం తటాకం దశకూపయోః సాలగ్రామేషు విప్రాణాం తటాకం దశకూపయోః యజ్ఞకోటి సహస్రస్య ఏకబిల్వం శివార్పణం యజ్ఞకోటి సహస్రశ్చ ఏకబిల్వం శివార్పణం దంతికోటి సహస్రేషు అశ్వమేధ శతక్రతౌ చ దంతికోటి సహస్రేషు అశ్వమేధ శతక్రత చ కోటికన్యా మహాదానం ఏకబిల్వం శివార్పణం కోటికన్యా మహాదానం ఏకబిల్వం శివార్పణం బిల్వానాం దర్శనం పుణ్యం స్పర్శనం పాపనాశనం బిల్వానాం దర్శనం పుణ్యం స్పర్శనం పాపనాశనం అఘోర పాప సంహారం ఏకబిల్వం శివార్పణం ఘోర పాప సర్వాణం ఏకబిల్వం శివార్పణం సహస్రవేద పాఠేషు బ్రహ్మస్థాపనముచ్యతే సహస్రవేద పాఠేషు బ్రహ్మస్థాపనముచ్యతే అనేక వ్రతకోటీనాం ఏకబిల్వం శివార్పణం
శివార్పణం. అనేకకోటినాం ఏకబిల్వం శివార్పణం. అన్నదాన సహస్రేషు సహస్రోపనయనం తథా. అన్నదాన సహస్రేషు సహస్రోపనయనం తథా. అనేక జన్మ పాపాని ఏకబిల్వం శివార్పణం. అనేక జన్మ పాపాని ఏకబిల్వం శివార్పణం. బిల్వాష్టకమిదం పుణ్యం యః పఠేత్ శివసన్నిధౌ. బిల్వాష్టకమిదం పుణ్యం యః పఠేత్ శివసన్నిధౌ. శివలోకమవాప్నోతి ఏకబిల్వం శివార్పణం. శివలోకమవాప్నోతి ఏకబిల్వం శివార్పణం. శివుడికి ఇష్టమైనటువంటిది బిల్వము. బిల్వము లేని శివ పూజ, తులసీ పత్రము లేని విష్ణు పూజ, గరిక లేని గణపతి పూజ, కమలములు లేనటువంటి అమ్మ పూజ, ఇవి పనికిరావు అని చెబుతారు. కాబట్టి ఎప్పుడు ఈశ్వరుడిని ఆరాధన చేసినా, అర్చన చేసినా, అభిషేకం చేసినా బిల్వములు స్వామివారికి సమర్పణం చెయ్యాలి. అటువంటి బిల్వపత్ర పూజ యొక్క వైశిష్ట్యమును ఈ అష్టకంలో ఎంతో గొప్పగా వర్ణించారు. అనేక జన్మల యొక్క పాపములను తొలగింపచేసేటువంటి ఆ బిల్వములను స్వామివారికి సమర్పణ చేశాము. ఇక ఇప్పుడు చక్కగా ధూప దీప నైవేద్యాదులతో ఆ మహాదేవుడి యొక్క మహా ఆరాధన వీక్షించండి. ఓం బలాయ నమః. ఓం ఆర్ద్రం జ్యోతిరహమస్మి జ్యోతిర్జ్వలతి బ్రహ్మాహమస్మి యోహమస్మి బ్రహ్మాహమస్మి అహమస్మి బ్రహ్మాహమస్మి అహమేవాహం మాంజుహోమి స్వాహా. దీపం దర్శయామి. ఓం సర్వభూతదమనాయ య నమః. నైవేద్యం ఓం సౌవర్ణే నవరత్నఖండరచితే పాత్రే ఘృతం పాయసం భక్ష్యం పంచవిధం పయోదధియుతం రంభాఫలం పానకం శాకానామయుతం జలం రుచికరం కర్పూరఖండోజ్వలం తాంబూలం మనసా మయా విరచితం భక్త్యా ప్రభో స్వీకురు. నైవేద్యం సమర్పయామి. ఓం మనోన్మనాయ నమః. తాంబూలం సమర్పయామి. మంగళనీరాజనం. శివ పంచాక్షరి మంత్ర ప్రతిధ్వనితో పులకరించిపోతున్న ఈ పవిత్ర ప్రాంగణంలో శివరాత్రి మహత్యం, శివారాధన వల్ల కలిగే ప్రయోజనం గురించి అనుగ్రహ భాషిత సహిత దివ్య సందేశాన్ని భక్తి టీవీ ప్రేక్షకుల కొరకు ప్రత్యేకంగా అందిస్తున్నారు శ్రీ మైసూరు దత్తపీఠం పీఠాధీశ్వరులు గణపతి సచ్చిదానంద స్వామివారు. వారిని భక్తిపూర్వకంగా ప్రారంభించవలసిందిగా మనవి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ శర్వాయ మహాదేవాయ తే నమః. ఈరోజు శివుడి పండుగ అంటే మహాశివరాత్రి. జన్మంతా చేసిన సాధన ఒక ఎత్తు అయితే ఈ శివరాత్రి నాడు చేసే సాధన ఒక ఎత్తు. ఎందుకంటే శివరాత్రి రోజున చేసుకునే పుణ్యము ఎంతో విశిష్టమైనది.
అందరికీ కావలసినవి మూడే మూడు ఉన్నాయి. అవే సుఖాలు, ప్రాయశ్చిత్తం, మోక్షం. వాటిని శివుడే ఇస్తాడు. శివుడే మనిషిని అమృత స్వరూపుడిగా చేస్తాడు. పూర్వం కొందరు బ్రహ్మచారులు యాజ్ఞవల్క్య మహర్షి వద్దకు వెళ్ళి, ఓ మహర్షి, మేము అమృత స్వరూపులం కావటానికి ఎవరిని స్మరించాలి అని ప్రార్థించారు. అప్పుడు యాజ్ఞవల్క్య మహర్షి, మీరంతా శివుణ్ణి స్మరించాలి, అప్పుడే మీరు అమృతమయులు అవుతారు. ఎందుకంటే అమృతమే శివుడు, శివుడే అమృతం, మృత్యుంజయుడు. అందుకని మనం ప్రారంభంలో స్వామిని అమృతేశాయ శర్వాయ అని స్తుతించాం. ఈ శివరాత్రి నాడు అభేదోపాసనైనా చేయండి. అంటే పవిత్రంగా ఉండి శివుడికి నాకు ఏ భేదము లేదు అనే తాదాత్మ్యాన్ని పొందటం ఈ ఉపాసన క్రమంగా. అంతా శివుడే ఉన్నాడు, శివుడు తప్ప ఏదీ లేదు అనే భావనను స్థిరం చేస్తుంది. దీనివల్ల మీరే శివుడైపోతారు కూడా. శివుడు అందరి బుద్ధులలోనూ ఉండి ప్రచోదన చేస్తూ ఉంటాడు. కనుక పేదవాడి నుండి ధనికుడి వరకు అందరూ తమ శక్తి కొద్దీ శివుణ్ణి పూజించండి. అందరికీ ఇష్టమైన దేవతలు ఉంటారు. ఆ ఇష్టమైన దేవతలకు కూడా శివుడే ఇష్టదేవుడే ఉన్నాడు. ఒక చదువుకోని వాడు తప్ప చదువుకున్న ప్రతివాడికి చిన్నప్పుడే శివమంత్రం ఉపదేశం అయిపోయింది. ఎలాగంటే అక్షరాభ్యాస సమయంలో పలక మీద ఓ నామ ఓం నమ శివాయ అని వ్రాయిస్తారు. కొంతమంది అ అంటారు, కొంతమంది శ్రీ అంటారు, కొంతమంది శ్రీ అని అంటూ వాళ్ళ ఇష్టదేవత పేరు కూడా పెడతారు. కనుక అందరూ ఈ శివరాత్రి రోజైనా ఆ మంత్రాన్ని జపించి తరించండి. శివాయ గురవే నమః. శివుడు గురుస్వరూపుడు. అవిద్యను నాశనం చేస్తాడు, సంసార దుఃఖాన్ని నాశనం చేస్తాడు, వ్యాధులను నాశనం చేస్తాడు. కనుక ఈ శివరాత్రి రోజున రుద్రుడికి నమస్కారం చేయండి. నమస్కారం అంటే తల వంచాలి, చేతులు జోడించాలి. తల ఆలోచన స్థానం, చేతులు ఆచరణల స్థానం. అందుకని కనుక నా ఆలోచనలు, నా ఆచరణలన్నీ నీకే సమర్పిస్తున్నాను అని అనేటువంటి ఉద్దేశ్యంతో శివుడికి నమస్కారం పెట్టండి. కనుక అందరూ మనస్సు పెట్టి ఈ మహాశివరాత్రి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించండి. శివుడు అందరినీ అనుగ్రహిస్తాడు, లోకానికి శాంతి కలిగిస్తాడు, లోకానికి కావలసిన వస్తువులన్నిటినీ ప్రసాదిస్తాడు, సంపదనంతా అనుగ్రహిస్తాడు, అందరినీ ఆరోగ్యవంతులుగా ఆయుష్మంతులుగాను చేసి కాపాడుతూ ఉంటాడు. శివానుగ్రహం మీ అందరిపైన ప్రసరించుగాక అని ఆశీర్వదిస్తూ జై గురుదత్త, శ్రీ గురుదత్త. పరమేశ్వరుడు జ్యోతిర్లింగ స్వరూపుడిగా సాక్షాత్కరిస్తున్న ఈ పవిత్ర ప్రాంగణంలో చిట్ట చివరి ఘట్టం విశేష మహానీరాజనం సభక్తిగా సమర్పించవలసిందిగా అర్చక వరేణ్యులకు మనవి. सर्वेभ्यो नमस्ते अस्तु रुद्ररूपेभ्यः। ఓం హిరణ్యవాత్రం मधो पूर्णं ददाति मधव्योसानीति एकधा ब्रह्मणोपहरति एकधैव यजमानायुस्तेजो दधाति
नर्य प्रजां मे गोपाय अमृतत्वाय जीवसे जाताञ्जलिष्यमाणाञ्च अमृते सत्ये प्रतिष्ठिताम् अथर्वपितुं मे गोपाय रथमन्नमिहायुषे अदब्धायोषीततनो अभिषन्नः पितुं कृणो शग्रस्य पशून्मे गोपाय द्विपादो ये चतुष्पदः अष्टाशभाष्ययैहाग्ने एचैकशभाशुगाः सप्रथसभां मे गोपाय ये च सभ्या सभासदः तानीन्द्रियावतः कुरु सर्वमायुर्वासदा अहे बुद्धिमन्त्रं मे गोपाय यमृषयस्त्रैविदा विदुः ऋषत्सामानियुगुंसि साहि श्रीरमृता सदा परिषदति दुर्गानि विश्वानावे वसिन्धुं दुरितात्यग्निः तामग्निवर्णान्त्रसाज्ज्वलन्ति वैरोचनीं कर्मफलेषु दिष्टाम् दुर्गां देवीं शरणमहं प्रपद्ये सुतरसितरसे नमः अग्ने त्वं पारयानव्यो अस्मान् स्वस्तिभिरति दुर्गाणि विश्वा ओष्ठपृथिवी बहुलाल उर्वी भवादोषाय तनयाय शय्याः विश्वामिनो दुर्गः जातवेदः सिन्धुर्नरावा दुरितादिपर्षि अग्ने त्रिवन्मनसा गृणानोऽस्माकं मोघ्यभिजातनूनाम् उदराजितकुं सहमानमुग्रमग्निगुं हुवेम परमात्सधस्थात् सः परिषदति दुर्गाणि विश्वाक्षादेवो अधिदुरितात्यग्निः प्रत्रोषिगणेभ्योर्ध्वरेषु सनाथहोदानं यच्छदत्सि साञ्चाग्ने सर्वं विप्रयस्वास्मभ्यं च सौभगमायजस्व गोभिर्दिष्टमयिजो निषिक्तं तवेन्द्रविष्णोरुणसञ्चरेम नागस्य पृष्ठमभिसम्बधानो वैष्णवीं लोकह्यमादयन्ताम् कात्यायनाय विद्महे कन्याकुमारि धीमहि तन्नो दुर्गिः प्रचोदयात् पार्वतीपतये हर हर महादेव हर शंकर भगवान